దేవుని యొక్క బలాధిక్యత ఈ మంటి ఘటాలకు అనుగ్రహించాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము కలిగి ఉన్నాం. మంటి ఘటాలు, మట్టితో చేయబడిన బ్రతుకు మనది. కానీ గర్విస్తాం. యేసు ప్రభుల వారు పైనుండి దిగి వచ్చినటువంటి దేవుడు. ఆయన మట్టితో చేయబడిన వాడు కాడు. పరిశుద్ధాత్మానుసారంగా ఈ లోకంలో జన్మించాడు. మనం నమ్ముతున్నాం. మన నమ్మకమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మట్టిని, జీవము లేని ఈ మట్టిని నిన్ను తయారు చేసి నీలో జీవం పోసాను కదా. అది మనం నమ్ముతూ ఉన్నాం. తన జీవం మన పట్ల సార్థకం కావాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే వాక్యం ఏమంటుంది అంటే, ఇదే అధ్యాయంలోనే 16వ వచనం ఒక మాట అంటాడు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఇంతవరకు మనం చదివాము ఒక మాట. మనమంతా లోపల భయంకరమైన విగ్రహాలు నిల్వ చేసుకొని దూరమైపోయిన బ్రతుకు మనది. కానీ ఇప్పుడైతే బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడవలసినటువంటి దినం దేవుడు మనకిచ్చాడు. నిన్నటి వరకు విగ్రహాలతో మనమంతా కూడా ఇక ఎందుకబ్బాయి బతుకు అనుకున్నాం. దురాశలతో, లోకపు తలంపులతో, శరీర ఆశలతో, జీవపు డంబముతో, మనలో ఉన్న అసూయలు, శరీర క్రియలు. కానీ ఇప్పుడైతే ప్రభువును అంగీకరించాము. ప్రభువులో జీవించాలి, ప్రభువులో కొనసాగాలి. ఈ మంటి ఘటములో నిజంగా ఏం చేశాడు ఆయన? తన ఐశ్వర్యాన్ని మనలో నింపాడు. ఈ ఐశ్వర్యము ఏ మనిషి ఇవ్వలేడు, ఎవరి చేత కాదు. ఈ ప్రాణం ఎవరు ఇవ్వలేరు, ఈ ఆత్మను ఎవరు ఇవ్వలేరు. కానీ ఇట్టి ఐశ్వర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే అట్టి ఆ దేవుని పట్ల మనం జీవించవలసినటువంటి విధానము చాలా స్పష్టంగా అంటున్నాడు. మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలి. మన బ్రతుకు మారాలి, మనలో నూతనత్వం కావాలి. ఎప్పుడు పాత బ్రతికే ఉంటే, ఎప్పుడు పాత ఆలోచనలోనే మనం బ్రతుకుతే ఇక దానికి మాత్రం కూడా దేవుని దగ్గర చోటు ఉండదు. కాబట్టి చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా పాత ఆలోచనలో ఉన్నావా? ఇంకా నూతన పరచబడుతున్నావా లేదా?
దినదినము నూతనపరచబడాలి. దినదినము పాత ఆలోచనలు వదిలిపెట్టాలి. ఆ నూతనత్వ జీవితమే పునరుత్థాన జీవితం. ఆ నూతనత్వం మనలో లేకపోతే పునరుత్థానం మనకు లేదు. గనుక దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. మనం ప్రతి చిన్న దాంట్లో కూడా ఏమైపోతాం? విసిగిపోతాం. ఏంటిది అన్నట్లుగా. ఓర్పు ఉండదు, సహనం ఉండదు. యేసు ప్రభు మనలో ఉండడు. మాకన్నీ తెలుసులే అంటాం, కానీ ఆయన మనలో ఉండడు. అందుకే మనము అవుట్ ఆఫ్ రేంజ్ దాటిపోతాం అన్నమాట. అందుకే మాట అంటాడు గలతీ పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటాడు, మనము మేలు చేయుట యందు విసుకక యుందము. ఏం చేసేదానికి? మేలు చేసేదానికి విసుకకుండా ఉండాలి, కీడు చేయటానికి కాదు. మేలు చేయలేనప్పుడు కీడు ఎలా? ఏం ప్రయోజనం? మేలు చేయటందు విసుకక విందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలము పంటకు వస్తాం. వాస్తవానికి దేవుడు ఇది మనకు నేర్పించే గొప్ప పాఠం. చాలామంది మనకే లేకుండా ఉంటే అంటుంటారు కదా, మనకు కూడా కొన్ని సమయాల్లో ఆ మాట వస్తుంది. అది కాదు మనం చూడాల్సింది. మనము మేలు చేయటంలో వీలైనంత వరకు, దేవుడు మనకిచ్చినంత వరకు సహనం కలిగి మేలు చేయాలి. మన దేవుడు ఎంతవరకు చేశాడు? తన ప్రాణాన్ని సైతం అర్పించాడు. మనం ఏం చేస్తున్నాం? స్వార్థం కోరుతున్నాం, స్వాభిలాషను కోరుతున్నాం, స్వనీతికి బానిసలమైపోతున్నాం. వీటన్నిటిని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. మునుపు నాకు కోపం రేపావు నువ్వు, నా మాట వినలే నువ్వు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ చావు కోరుకుంటున్నావు అన్నాడు. ఆయన మాట వినకపోవటం వల్ల చావు కోరుకుంటాం. చావు వెంటనే రాదు. కయ్యను కోరుకున్నాడు, కానీ కయ్యనుకు మరణానికి దగ్గర ఇవ్వలే. తన పని యావత్తు ఈ లోకంలో ముగించాలి అన్నాడు. దేశ దిమ్మరిగా తిరిగాడు, దేవునికి లోపడలే, దేవుని మాటను విసర్జించాడు. తోటి సహోదరునే బలి చేశాడు. నీ జీవితంలో ఆలోచించు. నేను ఆ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం, మన ప్రభు మన కొరకు తన అమూల్యమైనటువంటి ఐశ్వర్యాన్ని మన హృదయంలో నింపాడు, ఈ మంటి ఘటంలో నింపాడు, రక్షణ ఇచ్చాడు. కానీ వాటిని ఆధారం చేసుకొని మన జీవితంలో మనము నిరీక్షణ కలిగినటువంటి వారముగా ముందుకు సాగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి 8వ వచనం ఏమంటుంది? ఎట్టుపోయినను శ్రమపడుచున్నను పెరికింపబడి వారము కాము, ఉపాయములోనున్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. దేవుడు మనతో ఉన్నాడు. లోకం ఏం చేసినా కూడా నీతోనే దేవుడు ఉంటాడు. నీ కష్టంలో పాలు పంచుకునే దానికి సిద్ధంగా ఉంటాడు. నీ జీవితంలో, నీ నష్టంలో, నీ బాధలో, నీ ప్రాణ సంకటంలో దేవుడు నీతో ఉండాలని ఇష్టపడతాడు. అట్టి ఆ దేవునికి దూరమై సంతోషించగలవా?
ఎందుకు బతుకంటావు? అది నేర్చుకోవాలి మనం. మహా గొప్ప భక్తులు వాళ్ళు, మామూలు కాదు. మోషే మొట్టమొదటి నమ్మకమైనటువంటి భక్తుడు. ఏలియా రోషం కలిగినటువంటి భక్తుడు. వాళ్ళే అన్నారు, వద్దు, నన్ను తీసుకో, నన్ను చంపేయి. కాబట్టి మన బ్రతికేంటి? యేసయ్య నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చాడు. యేసు ప్రభు తన ప్రాణాన్ని అప్పగించాడు. కాబట్టి అంటాడు ఇక్కడ రోమాపత్రిక 8:24లో ఒక మాట ఉంది. ఎలా అనగా, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. ఎందుకు మనం రక్షణ పొందాము? ఎందుకు ప్రభువుని నమ్మాము? ఎందుకు బాప్తిసం తీసుకున్నాము? ఎందుకు ఆరాధన చేస్తున్నాము? ఎందుకు మందిరానికి వస్తున్నాము? ఎందుకు బైబిల్ చదువుతున్నాము? నిరీక్షణ కలిగినటువంటి జీవితం. అట్టి నిరీక్షణను ఒమ్ము కానేయకూడదు, కోల్పోకూడదు. అందుకే దేవుడు మనతో మాట్లాడతాడు, ఇట్టి నిరీక్షణను కోల్పోకుండానట్లు దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక ప్రభువును బట్టి మన జీవితాలను సరిచేసుకోవాలి. కాబట్టి ప్రభువులో కొనసాగడం నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట ఏమంటున్నాడు? ఎలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినవి కనబడినప్పుడు పని ఉండదు. నిరీక్షణ ఏ దానికోసమైతే ఎదురు చూసామో, నేను ఫలాంది పొందాలా, పొందావు, అయిపోయా, హ్యాపీ. ఇక నిరీక్షణ ఉండదు. నేను పరలోకం చేరాలా, చేరితే అయిపోయా, ఇంకా ఫినిష్. నా రోగం నుంచి నేను బాగుపడాలా, బాగుపడితే అయిపోయా. కానీ బాగుపడిన తర్వాత ఏ విధంగా బాగుపడ్డాము అనేది మర్చిపోకూడదు. ఏ విధంగా రక్షణ పొందాము అనేది మర్చిపోకూడదు. ఏ విధంగా పొందాము రక్షణ? యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలో మనము కడగబడ్డాం. ఆ రక్తానికి విధేయులంగా జీవించడం మన కర్తవ్యం. ఇది మన నిరీక్షణ. గనుక చాలా స్పష్టంగా అంటున్నాడు ఇక్కడ, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? 25, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టాలి. ఓపిక. తొందరపడతాం ప్రతి మాటల్లో, మనం చాలా తొందరపడతాం. మనం అనుకుంటాం అయిపోవాలి, అంతే, ఏముంది, డబ్బు ఇస్తే అయిపోయా. డబ్బు ఇస్తే రాదు ఏది కూడా. దేవుని ప్రణాళిక నెరవేరాలి. కాబట్టి ఏం కావాలి మనకు? ఓర్పు కావాలి, సహనం కావాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఓరిమి అవసరం మీకు. గనుక ఓపిక మనకు అవసరం. మళ్ళీ ఒకసారి 25 చదువుకుందాం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టడం నేర్చుకోవాలి. ఓపిక కావాలి. ఎంతవరకు ఓర్చుకోవాలి అంటుంటాం. జీవితం పాఠం నేర్పిస్తుంది నీకు. కానీ నువ్వు నేర్చుకునే స్థితిలో ఉండాలి. నాకు అన్నీ తెలుసు అనే స్థితిలో ఉంటే నేర్చుకోలేవు, ఇంపాసిబుల్. 36 వచనం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకము సిద్ధమైనటువంటి గొర్రెలమని ఎంచబడిన వారం.
చూసారా? కాబట్టి ఎదురు చూసే వారంగా ఉండాలి, దేవుని కొరకు ప్రాణం ఇచ్చే వారంగా ఉండాలి. దేవుడు మన కొరకు ప్రాణం ఇచ్చాడు గనక ఆయన కొరకు వధింపబడినటువంటి గొర్రె పిల్లల మన బ్రతుకును ప్రభువుకు అప్పగించే వారంగా ఉండాలి. వేచి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. అన్నీ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అలా ఉంటేనే ఆయన శరీర రక్తాల్లో పాలు పొందే హక్కు నీకు. అలా లేకపోతే ఆ హక్కు నీకు లేదు. చాలా తొందరపాటు మనకు, చాలా తొందరగా మాట్లాడేస్తాం, ఓపికలు ఉండవు మనకు. వాటి నుంచి మనం దూరం కావాలి. దేవుడు అందే మనతో మాట్లాడతాడు. ఎలాంటి పరిస్థితి నుంచైనా దేవుడు మనల్ని కాపాడాలని ఇష్టపడుతున్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చూడండి దయచేసి, 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది మానవ జీవితం. ఇది మనిషికి ఉండవలసినటువంటి లక్షణం. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. ఈ మంటి ఘటములో ఆయన తన ఐశ్వర్యాన్ని పోసాడు. ఈ ఐశ్వర్యం ఏ మనిషి ఇవ్వలేడు, ఏ డబ్బు ఇవ్వలేదు, ఏ కోట్లు ఇవ్వలేదు, ఏ $1 మిలియన్ ఇవ్వలేదు, ఏ దేశము ఇవ్వలేదు, ఏ భాష ఇవ్వలేదు. కానీ ఆయన ఇచ్చాడు మనకు. ఆ విషయంలో మనం మర్చిపోతాము. డబ్బు ఉందిలే అనుకుంటాం. డబ్బు ఏం చేయదు. ఆయన ఆజ్ఞ పనిచేస్తుంది, ఆయన చిత్తం పనిచేస్తుంది, ఆయన ఇష్టం పనిచేస్తుంది. ఆయన చిత్తానికి మనము లోబడిన వారమై వేచి ఉండాలి, ఎక్స్పెక్ట్ చేయాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. నా ప్రభువుతో నేనుంటాను, నా ప్రభు కొరకు నేనుంటాను, నా ప్రభువుతో నేను జీవిస్తాను, ప్రభువులో నా జీవితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు సెలవిచ్చినట్లుగా గలతీ పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితమందు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇది నిరీక్షణ, ఇది మన నిరీక్షణ. ఆ నిరీక్షణ నిన్ను వమ్ము చేయదు, ఆ నిరీక్షణ నిన్ను ఇబ్బంది పెట్టదు, ఆ నిరీక్షణ నిన్ను గమ్యం చేరుస్తుంది. ఈ కాల పరిస్థితి బైబిల్ చేతిలో ఉంటుంది, కానీ ఆ నిరీక్షణ లేదు. బైబిల్ వాక్యము అలగ్లంగా వాక్యం బోధిస్తారు, కానీ ఆ నిరీక్షణ లేదు. ప్రార్థన కన్నీరు పెట్టి కార్చి నీళ్లు గార్చి ప్రార్థన చేస్తారు, కానీ ఆ నిరీక్షణ లేదు. గొప్ప గొప్ప సభలు పెట్టి లెక్చర్ కొడతారు, కానీ ఆ నిరీక్షణ లేదు. కాబట్టి మనకు ఆ నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి మనము
ఓపిక కలిగి జీవించాలి, ఓర్పు కలిగి జీవించాలి, ప్రభువులో కొనసాగాలి. వీటిని మనం అనుసరించకపోతే, వీటిని బట్టి మనం నడుచుకోలేకపోతే మన బ్రతుకు ఏమిటి? 12వ వచనం చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 4:12. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. కార్యసాధకమగుచున్నది. పని జరుగుతూ ఉంది. ఏంటిది? మాలో మరణము మీలో జీవం. ప్రభు నమ్మినటువంటి మాలో మరణము, నమ్మని వారిలో జీవము. బా, ఎలా సాధ్యం? చూద్దాం, ఆ మాటను ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. లూకా సువార్త 9:24. తన ప్రాణమును రక్షించగొనుగోరు వాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు. చూసారా, మరణానికి సిద్ధం. ప్రభువు కొరకు మరణం కావాలి. అది మనం దక్కించుకుంటాం. ప్రభువు కొరకు, ప్రభు నామమును బట్టి, ప్రభు మహిమార్థమై మన జీవితం, మన మరణం ప్రభు కొరకు. మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. గనుక ప్రభువులో మనం కొనసాగాలి అంటే ఈ లోక మరణం మనకు అవశ్యం. ప్రభువు కొరకు మనం జీవించాలి అంటే ఈ లోక మరణం అవశ్యం. చూడండి, యోహాను సువార్త 12:24. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇది వాస్తవం. కాబట్టి మనం ముందు ఈ లోకంతో చంపబడాలి, లోకం నుంచి దూరం కావాలి. దేవుడు మనల్ని ఫలింపచేయాలని ఇష్టపడ్డాడు, ప్రత్యేకపరచాలని ఇష్టపడ్డాడు, మయంపరచాలని ఇష్టపడ్డాడు. ఆయన కొరకు మనం జీవించే వారముగా ఉండాలని ఇష్టపడ్డాడు. ఆయన కొరకు మనం జీవిస్తాం, ఆయన కొరకు మనం ఫలిస్తాం, ఆయన మహిమను వెల్లడిపరుస్తాం, ఆయన యొక్క మహిమార్థమై మన బ్రతుకును సరిచేసుకుంటాం. దేవుడి మాటలు ఆయన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.